మల్లేశ్వరి అనే మహిళ తప్పిపోయిన సంఘటన మైలాదేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఉడంగడ్డకు చెందిన మల్లేశ్వరి జూలై 7 ఆదివారం తన అత్త భర్తతో గొడవపడి ఇంటి నుండి బయటకు వెళ్లిందని మైలాదేవుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. అబ్దుల్లాపూర్మేట్ మండలం జిన్నారం కాలనీకి చెందిన బాలమణి కూతురు మల్లేశ్వరిని 2.5 సంవత్సరాల క్రితం ఉడంగడ్డకు చెందిన రాజ్ కుమార్ కి ఇచ్చి పెళ్లి చేశారు. అత్తింట్లో మల్లేశ్వరికి వేధింపులు మొదలయ్యాయని, తన కూతుర్ని ఏం చేశారో చెప్పాలని తల్లి బాలమణి పోలీస్ స్టేషన్ లో మొరపెట్టుకున్నారు. అసలు మల్లేశ్వరి బతికే ఉందా అని తనకు అనుమానంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మైలాదేవుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తప్పిపోయిన మల్లేశ్వరి గురించి ఏదైనా ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అయితే 4 రోజుల నుంచి కనిపిస్తలేదు. ఎక్కడ పోయింది మాకు కూడా తెలియదు. వాళ్ళ అత్తగారు చెప్పిండ్రు, లేదమ్మా ఎక్కడ పోయిందని చెప్పిండ్రు. వాళ్ళు చెప్తే మేము వచ్చినాము ఇక్కడికి. వాళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అనుమానం వస్తుంది నరసింహ. ఎందుకంటే ఎప్పుడు ఎక్కించుకొని తీసుకొని పోతుంది. ఎప్పుడైనా మొన్న కూడా జ్వరం వచ్చిందని తీసుకొని నాకు కూడా బాగా ఉండేది. మన దగ్గర నుంచి పంపించినాము. అర్థమే చేస్తారు. జ్వరం వచ్చినప్పుడు వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు వచ్చేసి వాళ్ళకి నాకు అమ్మ మేము చూస్తున్నామమ్మ సిటీ కెమెరాలు చూస్తున్నాము అని అన్నారు. మళ్ళీ మా అమ్మాయి 4 రోజులు ఆడపిల్ల కదా, రోడ్ల మీద మగవాళ్ళంటే ఎట్లా ఉంటారు కానీ నాకు బాగాలేదు.